ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. ఓకే. అగైన్ మీరనే దాంట్లో ఆ పిల్లల్ని ట్రీట్ చేసే దాంట్లో ఇప్పుడున్న జనరేషన్‌కి ప్రతీది గూడా ఓవర్ సెన్సిటైజ్ చేస్తున్నాం గదా! లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇది చేస్తే రైటు, అది చేస్తే రాంగు అని జెప్పేసి ఇంకొకరొచ్చి లైక్ ఉల్టా చెప్తారు. సో, ఇదంతా మేనేజ్ జేయడం వల్ల పిల్లలు గూడా ఓవర్ సెన్సిటైజ్ అయిపోతున్నారా పేరెంట్స్ వల్ల అని అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ. అదే ఇన్ఫర్మేషన్ యొక్క డేంజరస్ థింగ్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ రోగానికి ఈ మందు అని చెప్పి లిస్ట్ ఇచ్చేసి అందరినీ డాక్టర్ అని అనౌన్స్ చేసేయచ్చు కదా. ఈ రోగానికి ఈ మందు, మీకు మలేరియా ఉందా ఈ మెడిసిన్, ఫైలేరియా ఉందా ఇది, లేకపోతే మీకు టైఫాయిడ్ వచ్చా అని మందులన్నీ లిస్ట్ ఇచ్చేసి అందరినీ డాక్టర్ చేసేచ్చు. ఎందుకు ట్రైనింగ్? ఎందుకంటే విచక్షణ వస్తుంది ఒక చోట. సమ్వేర్ డాక్టర్ ఆ డెసిషన్ తీసుకోవాలి. సమ్వేర్ ఆ ఒక బాడీ టు బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఒక సిచ్యువేషన్లో ఎలా మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయాలని తెలియడానికి ఒక పద్ధతి అందరికీ చెప్పేలేదే. అలాగే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అందరికీ అవైలబుల్లో ఉంటే ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుని ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్, ఇన్ఫర్మేషన్ మిస్యూజ్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోతుంది గ్యారంటీగా. అందుకే పెద్ద పెద్ద విద్యలు కానీ మనకి ఏదైనా స్పిరిచువల్ విద్యలు అందరికీ పిలిచి ఇచ్చారు. ఓ మంత్రము ఎవరికైనా ఇవ్వాలి అంటే దానికి వాడు నిజంగా మంత్రానికి సిద్ధి చేసుకోవడానికి వాడు రెడీ ఉన్నాడా, నిజంగా ఈజీ కేపబుల్ అని చూసి ఇచ్చేవారు. ఇట్స్ అంటే అందరూ కేపబుల్ కాదా అనేది పాయింట్ కాదు, కేపబుల్ మైండ్లో ఉన్నాడా లేదా అన్నదే పాయింట్. ఇప్పుడు ఒక వ్యక్తి 5 ఏళ్ళు డాక్టర్గా ట్రైన్ అవుతున్నా అంటే ఈజీ కేపబుల్ టు టేక్ ఎ డెసిషన్ ఆఫ్ ఒక పేషెంట్ కండిషన్ చూసి వాళ్ళ సిస్టమ్ని అసెస్ చేసి వాళ్ళ బాడీని బ్లడ్ టెస్ట్లన్నీ చూసి ఇలా ఇవ్వాలి అని ఎలా అయితే ఆలోచించామో అలాగా ఇప్పుడు బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కాఫీ పెద్ద లిస్ట్ వస్తుంది, గుడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కాఫీ పెద్ద లిస్ట్ వస్తుంది. సో మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువ అవుతుంది. ఆ మిస్ఇన్ఫర్మేషన్కి పిల్లల్ని ఈజీగా ఎక్స్పోజ్ చేస్తున్నాం. మొన్న రీసెంట్గా నా దగ్గరకు ఒక మదర్ వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చింది. వాడు స్కూల్కి వెళ్ళను అంటాడు. 6th క్లాస్ 7th క్లాస్ అబ్బాయి స్కూల్కి వెళ్ళాను. ఎందుకు అంటే ఐన్స్టైన్ స్కూల్కి వెళ్ళాడా, థామస్ అల్వా ఎడిసన్ స్కూల్కి వెళ్ళాడా, మేము ఎందుకు వెళ్ళాలి ఈ టైప్లో. థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టాడు, అప్పుడు చెప్పాడు అనుకో బాగుంటుంది కదా. ఐన్స్టీన్ E=mc² కనిపెట్టాడు, అప్పుడు చెప్తే బాగుంటుంది. నువ్వు ఇప్పటి నుంచే దానికోసమని ఇంట్లో టీవీ చూస్తూ కూర్చుంటానంటే రాంగ్ కదా. దట్స్ ద ప్రాబ్లమ్ విత్ మిస్ఇన్ఫర్మేషన్. సగం తెలిసి సగం తెలియక ఒకడెవరో అలా కూర్చుని చెప్పేసరికి లాజికల్ విని ఫాలో అవ్వద్దు. ఇంక్లూడింగ్ మీ, నేను చెప్పేది కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎప్పుడు ఎంత మోతాదులో కావాలో చూసుకోవాలి. అండ్ ఇది అంతా జరగడానికి గల కారణం వీ హ్యావ్ గాట్ ఇన్ఫర్మేషన్ వెరీ క్లోజ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. ఆ ఇన్ఫర్మేషన్ సర్చ్ చేసేవాడు విచక్షణ లేకుండా సర్చ్ చేస్తే మనం బాంబులు తయారు చేయడం ఎలాగా అని సర్చ్ చేసిన వాళ్ళు ఉన్నారు, వర్స్ట్ కంటెంట్ చూసేవాళ్ళు ఉన్నారు, అండ్ అదే దాంట్లో మంచి మంచి శ్లోకాలు నేర్చుకునే పిల్లలు కూడా ఉన్నారు. సో ఇన్ఫర్మేషన్ని వాడుకునే మైండ్ రెడీ అయ్యేంత వరకు ఇన్ఫర్మేషన్ షుడ్ బి రెస్ట్రిక్టెడ్. ఓకే, లేకపోతే మిస్ఇన్ఫర్మేషన్ తొందరగా వెళుతుంది, చెడు తొందరగా స్ప్రెడ్ అవుతుంది, అండ్ చెడుని అప్లై చేయడం ఈజీ అయిపోతుంది. ఓకే, ఈజీ అయిపోతుంది. సో అందుకనే నెగిటివ్ ఈజ్ ఆల్వేస్ ల్యూరింగ్ అండ్ ఈజీ. ఇప్పుడు మనకి ఒక హెల్దీ ఫుడ్కి ఆర్ హెల్దీ దానికి తక్కువ మంది క్లయింట్స్ ఉంటారు. ఒక ర్యాండమ్ ఫుడ్ ఏదైనా సరే తిని క్యాలరీలు పెరిగేది ఉంటే ఈజీగా వెళ్ళిపోతుంది బాడీలోకి. అట్లాగా నెగిటివిటీ తొందరగా వెళ్తుంది, విషం తొందరగా స్ప్రెడ్ అవుతుంది. మెడిసిన్ పనిచేయడానికి ముందు 5 రోజులు డోసేజ్ మెడిసిన్ ఉంటాయి. సో అందుకని ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో లైక్ దట్, బికాస్ మైండ్ విల్ టేక్ ఇన్ ఎనీ ఫార్మాట్. మేము చూస్తుంటాం కాబట్టి క్లయింట్స్ని, నేను ఐఎమ్ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్ దట్ ప్రాపర్గా. బట్ ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుని దాన్ని తప్పుగా వాడుకున్న పిల్లలు, రీసెంట్గా ఒక అబ్బాయి ఈజ్ అరౌండ్ 15-16, తల్లిదండ్రుల ఆస్తి కొడుకుకే వస్తుంది అని ఎక్కడో చదివాడు లీగల్ దాంట్లో. నాకు ఎవరికి ఇస్తావు నువ్వు, నేను ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి, ఎందుకు సంపాదిస్తున్నావు రా నువ్వు అని వాడు నాన్న అడుగుతుంది. సో తెలిసింది నాకు ఇన్ఫర్మేషన్, నువ్వు నన్ను ఏం అనలేవు, నువ్వు నన్ను కొట్టలేవు, నువ్వు నన్ను చెప్పలేవు, నేను ఇంత ఇలాగే ఉంటా. ఇలాగ దే బికమ్ రూడ్. ఏం చేస్తారు తల్లిదండ్రులు, వాడిని ఏం తిట్టలేరు, ఏం కొట్టలేరు. 16 years బాబు ఇంటికి మందు బాటిల్ తెచ్చుకుని కూర్చుంటే ఏ తల్లిదండ్రులకు బాగుంటుంది? వాడిష్టం, వాడి లైఫ్ అని మనం మాట్లాడుకోవచ్చు, కానీ జస్ట్ డజంట్ మేక్ సెన్స్. అలాగ మనం ఒక నెక్స్ట్ జనరేషన్ మొత్తాన్ని కాంట్ మేక్ ఫూల్స్ అవుట్ ఆఫ్ దెమ్. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది తెలియడానికే ఆ బ్యాలెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యం. ఈ రోజుల్లో మిస్ అవుతున్నది
నాకు తెలిసి ఆ ఇన్ఫర్మేషన్ ఫిల్టరింగ్ మెకానిజం అది లేక ఎవరైనా ఫిల్టర్ చేసి చెప్తే నీ పర్స్పెక్టివే కరెక్టా, మా పర్స్పెక్టివ్ కూడా కరెక్ట్ అనే డిబేట్స్. ఐ జస్ట్ హేట్ డిబేట్ కల్చర్. అసలు దేనిలోనూ డిబేట్ ఉండకూడదు, డిస్కషన్ ఉండొచ్చు. డిబేట్ ఇప్పుడు ఒక పాయింట్ నేను చెప్పినప్పుడు ఇది కాదు అట్లా అయి ఉండొచ్చు అని చెప్పడం వేరే, నీకేం తెలుసురా అనడం వేరే. సో డిబేట్స్లో ఏమవుతుందంటే నేను కరెక్ట్ అని నీకు ప్రూవ్ చేస్తా అని కూర్చోవడం. అది ఈ రోజుల్లో మనకు అది ఎక్కువ. డిబేట్ చేయండి, డోంట్ డిబేట్, డిస్కస్, హ్యావ్ ఫోరమ్స్ టు డిస్కస్ థింగ్స్ హెల్దీలీ. అప్పుడే మంచి విషయాలు బయటకు వస్తాయి. అండ్ ఈ రోజులు డిజిటైజ్డ్ అయిపోయింది కాబట్టి వీఆర్ సీయింగ్ సో మెనీ స్టడీస్. డిజిటల్ వల్ల జరిగేవి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాడు ఆ ఫేస్బుక్లోనో లేకపోతే యూట్యూబ్స్ దాంట్లోనో చూసి అది నిజమనుకుని నమ్మి దే ఆర్ కిల్లింగ్ దేర్ ఓన్ పీపుల్. సో అది బికాజ్ వాల్యూమస్గా వెళ్ళిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ని మేనేజ్ చేసుకోవాలి. ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ చూస్తున్నా బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఓకే. అగైన్ మళ్ళీ సోషల్ మీడియా ఎఫెక్ట్స్ ఆన్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే మల్టిపుల్ ఉంటాయి. బట్ దాంట్లో కూడా ఈ సెల్ఫ్ వర్త్ని క్వశ్చన్ చేసుకోవడము, లేదంటే ఎమోషన్స్ని ట్యాకిల్ చేసుకోలేకపోవడం కూడా ఎక్కువ అవుతుంది కదా. సో దాని గురించి ఏమంటారు? సో డిజిటైజ్ నుంచి అంటే ఫోన్స్ ద్వారా లేకపోతే ఈ సోషల్ మీడియా ద్వారా మనకి కొన్ని ఇంపార్టెంట్ స్టడీస్ చెప్తున్నాయి. ఏంటంటే యూ సీ సమ్ ఇన్ఫర్మేషన్ అండ్ వితౌట్ నోయింగ్ యువర్ ఎమోషనల్ రెగ్యులేషన్ ట్రిప్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, అంటే మన లోపల ఎమోషన్స్ బబులప్ అయిపోయి ఏదో రూపంలో బయటకు వస్తాయి. మీరు సోషల్ మీడియాలో బ్యాడ్ పోస్ట్ చూసాక సమ్హౌ యువర్ ఎమోషన్స్ స్లోలీ యూ విల్ డ్రాగ్ యూ ఎక్కడో చోట బయట పెడతారు. అది ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోనో లేకపోతే ఎక్కడో చోట గొడవగా బయటకు వస్తుంది. సో డైరెక్ట్లీ యువర్ స్క్రీన్స్ మన ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ చేస్తున్నాయి. దానికోసమే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే మన మొత్తం మార్కెట్ అంతా, ఎనీ మార్కెట్ యూ టేక్, సోషల్ మీడియా మార్కెట్ ఈజ్ గ్రాబింగ్ యువర్ అటెన్షన్. మన అటెన్షన్ కోసమే ఇప్పుడు ఎంత మాట్లాడుతున్నా మంచి థంబ్నెయిల్ పెట్టాము అంటే ఫర్ గ్రాబింగ్ ద అటెన్షన్ కదా. ఈ గ్రాబ్ చేసి వేర్ ఎవర్ అవర్ మైండ్ ఈజ్ అటెంటివ్ అవర్ ఎనర్జీ ఫ్లోస్ దేర్. ఎక్కడైతే ఎనర్జీ ఫ్లో అవుతుందో దాని నుంచి ఒక ట్రాక్ ఫామ్ చేసుకుంటుంది. బికాజ్ మైండ్ అలా ట్రాక్ ఫామ్ చేస్తుంది కాబట్టి దట్ బికమ్స్ రిపిటేటివ్ అండ్ అది నిజమని నమ్మేస్తుంది మైండ్. అండ్ దట్ ఆ ఫార్మాట్లోనే మనం బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఎవరైనా ఒక కంటెంట్ చూడడం స్టార్ట్ చేశారు, దట్ ఫీమేల్స్ అంతా రాంగ్ అనో కంటెంట్ ఆర్ మేల్స్ అంతా బ్యాడ్ అనో కంటెంట్ చూడడం స్టార్ట్ చేశారు. వాళ్ళకి అవే పోస్టులు మళ్ళీ మళ్ళీ వస్తుండడం వల్ల దే థింక్ ఆల్ ఫీమేల్స్ ఆర్ బ్యాడ్ ఆర్ ఆల్ మేల్స్ ఆర్ బ్యాడ్ అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోతాం. అండ్ దానివల్ల ఆ ట్రాక్ ఫామ్ అయిపోయి వేర్ ఎవర్ యు ఆర్ ఫోకసింగ్ యువర్ ఎనర్జీ ఈజ్ గోయింగ్ దేర్ బికాజ్ యు ఆర్ స్పెండింగ్ యువర్ ఎనర్జీ దాని మీద. కాబట్టి తెలియకుండానే మన లోపల ఆ ఎమోషన్స్ అన్నీ సర్జ్ అయిపోతాయి అండ్ అది ఏదో రూపంలో బయటకు రావాలని ట్రై చేస్తాయి. ట్రై చేసినప్పుడు జనరలీ విచక్షణ అని అడ్డుపడుతుంది. నాకు కోపం రావచ్చు కానీ ఐ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దిస్ అని అడ్డుపడుతుంది. ఇప్పుడు ఆ అడ్డు ఎలా తీసేసామంటే ఎనానిమస్ నేమ్స్, ఎనానిమస్గా ఎవరు ఏదైనా పెట్టి చెప్పేయచ్చు, ఆర్ నాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను ఏదైనా చెప్పచ్చు. ఓకే, అలాగ మనం అడ్డు అన్నీ తీసేసాం. దట్ ఐ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దిస్, ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది, ఏదైనా చెప్పచ్చు, ఏదైనా మాట్లాడచ్చు అని తీసేసాం. దానివల్ల ఏమవుతుంది, సోషల్ మీడియా హెస్ బికమ్ హేట్రెడ్. ఓకే, అండ్ ఎవరు ఏదైనా చెప్పచ్చు కాబట్టి ఏదైనా బూతులు తిట్టచ్చు. దీనిలో లొసుగులు వెతుక్కుని నేను చూశాను చాలామందిని, దే యూజ్ అలాంటి పదమే ఇంకో పదం, తెలుస్తుంది మనకు అదే పదం అని, కానీ అలాంటి పదమే వాడి దే థింక్ చాలా తెలివిగా నేను లీగల్లీ దొరకను, అదే ఒక లెటర్ చేంజ్ చేస్తాను, లీగల్గా దొరకను కానీ నేను చెప్పాల్సింది చెప్తాను అనే ఒక దాంట్లోకి, అంటే లీగల్గా ఉండే లూప్ హోల్స్ని దే చేంజ్ ఇట్ లైక్ దిస్. ఓకే, సో అది అలాగా సోషల్ మీడియా విపరీతంగా స్ప్రెడ్ అప్ అవుతుంది. అండ్ సోషల్ మీడియా వచ్చినప్పుడు ఆరిజిన్ కూడా పక్కని వాడి జీవితం గురించి తెలుసుకోవడానికి ఎంతకన్నా వెళ్తారు మనుషులు అనడానికి సోషల్ మీడియా ఇస్ ద క్లియర్ ఎగ్జాంపుల్. ఓకే, సో పక్కన వాళ్ళ జీవితం గురించి, ఇతరుల గురించి అండ్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ గురించి, ఆ అగ్రెషన్స్ దానిలోంచి తెలియకుండానే మైండ్లో ట్రిగర్ అయిపోతాయి. ఓకే,
అండ్ దీస్ ఆర్ ప్రూవ్డ్ అనమాట వితౌట్ ఎనీ నాన్ సెన్సికల్ థింగ్. అసలు అక్కడ ఏం జరిగిందో మనకు తెలియకుండానే వీళ్ళంతా ఇలాగే అనేది ప్రొజెక్ట్ అయిపోతుంది మైండ్లో. దానివల్ల యువర్ మైండ్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ కెమికల్స్. ఆ కెమికల్స్ వల్ల లాట్ ఆఫ్ బ్యాడ్ మన లోపల సీపిన్ అయిపోయి వి బిహేవ్ వెరీ ఆడ్. ఓకే. సో అందుకని ఎమోషనల్స్ని కంట్రోల్ చేసుకోవాలంటే నీ డైటింగ్ చేయాలి. ఎలాంటి డైటింగ్? డిజిటల్ డైటింగ్. ఓకే. వాట్ యు ఆర్ టేకింగ్ ఇన్, ఎలాంటివి తీసుకోవాలి, ఎంతసేపు తీసుకోవాలి అనే డైటింగ్ చేసి తీరాల్సిందే. లేకపోతే యూ విల్ నిజంగా దానికి బానిస అయిపోయి యూ విల్ గెట్ స్టక్. సో అందరూ ఈ ఫిజికల్గా డైటింగ్ ఎలా చేస్తున్నారో డిజిటల్ డైటింగ్ చెయ్యండి. కొన్ని మీకు హేట్రెడ్ తెప్పిస్తున్నవి డిలీట్ చేసేయండి. అది నిజంగా కరెక్టే అయ్యుండొచ్చు గాక, నిజంగా వాళ్ళు చెప్పేది అంతా కరెక్టే అయ్యి, కానీ డిలీట్ ఇట్. వద్దు, డోంట్ టేక్ హేట్రెడ్ ఇన్. ఎలాగైనా సరే హేట్రెడ్ మీలోకి ఎక్కించుకోకండి. నిజంగా మిమ్మల్ని మీరు స్పాయిల్ చేసుకుంటున్నట్టు. తర్వాత 100 సంవత్సరాల తర్వాత ఎవరో మీ గురించి చెప్పుకుంటారో లేదో కానీ ఈరోజు మాత్రం మీరు స్పాయిల్ అయిపోతుంటారు. ఓకే. సో ఐ వాంట్ ఎవ్రీవన్ టు అండర్స్టాండ్ దిస్. ఎక్కువ ఏదన్నా ఒక సబ్జెక్ట్ ఎక్కువ చూసేసి టూ మచ్గా ఎమోషనల్ ఇన్వాల్వ్ అయిపోతున్నారా, కట్ ఇట్ ఆఫ్. నీ లైఫ్లో అవసరం లేదు. దెన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ. దట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.